హలో ఫ్రెండ్స్, నా పేరు నవీన్ బెల్లంకొండ. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఇది స్వయాన నేను చెప్పటం కాదు, ఇవాళ వచ్చిన దినపత్రికల్లో వచ్చిన విషయం కాదు. 5 ఏళ్ల కిందటనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అప్పుడున్న 2 రాష్ట్రాలను, అంటే ప్రాజెక్ట్ అనేది 2 రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత తీసుకోవాలి కాబట్టి శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది పేను ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించింది. అసలు ఏం జరిగింది, అసలు ఏమైందంటే గతంలో కూడా, అంటే గత ఫిబ్రవరిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరియు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఈ శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి ఏం చెప్పిందంటే నిజంగానే శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనిపైన లైట్ తీసుకుంటే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతుందని చెప్పేసి ఒక నివేదికను కూడా సమర్పించింది. అయితే అసలు ఎందుకు ఈ పేను ప్రమాదం పొంచి ఉందని చూద్దాం. అయితే 2009లో కృష్ణా తుంగభద్ర నదులకు భారీ వరద రావడంతో అక్కడి నుంచి నేరుగా శ్రీశైలానికి వరదని వదలటం జరిగింది. అంటే శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నదానికంటే 10 అడుగులు హైట్కి వరద వచ్చి చేరింది. అయితే అప్పుడు అధికారులు ఖచ్చితంగా వరదనంతా కిందికి వదలాలి కాబట్టి నేరుగా, అంటే విద్యుత్తుని చేయకుండా కేవలం నేరుగా శ్రీశైలం ప్రాజెక్టులో 15 క్రస్ట్ గేట్లు ఉంటాయన్నమాట. ఈ 15 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని వదలటం జరిగింది. ఎప్పుడైనా వరద నీటిని కిందికి వదిలినప్పుడు అయితే ఈ క్రస్ట్ గేట్ల హైటు 300 మీటర్ల హైట్ ఉంటుందన్నమాట. సో నీళ్లు వదిలినప్పుడు కూడా ఈ నీళ్ళు కిందికి దిగువకు వచ్చినప్పుడు అదే హైట్, అంటే 200 నుంచి 300 మీటర్లకు హైట్కు పెరిగి నీటి ప్రవాహం పెరిగి మళ్ళా కిందికి పోతూ ఉంటుంది అనమాట ఆ ఫ్లో అనేది. అయితే అప్పుడు అంటే 3వ గేటు నుంచి 8వ గేటు వరకు ఒక ప్లంజ్ బుల్ అనేది ఏర్పడడం జరిగింది. అంటే ఒక పెద్ద గోయి అనమాట 3వ గేటు 8వ గేటు మధ్యలో. అయితే ఆ గోయి వల్ల ఏం చేస్తుంటే మెల్లమెల్లగా ఆ గోయి అనేది ప్రాజెక్టులోకి వెళ్తుంది అనమాట. సో దీనిపైనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అప్పుడు వరద నీరు లేనప్పుడు ప్రాజెక్టులోకి దిగి పరిశీలిస్తే 45 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవైన గోయి ఉందని చెప్పేసి ఒక నివేదిక హెచ్చరిక జారీ చేసింది. అయితే దీని కనుక ప్రాజెక్టు రిపేర్ కనుక చేయకుంటే 2 తెలుగు రాష్ట్రాలకి భారీ నష్టం వాటిల్తుందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీనిపైన గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు? అయితే ఇది 2009లోనే గాడి ఏర్పడిందని చెప్పేసి అన్నారు. కాలక్రమేణా 2014లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ గోయిని నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి కొన్ని వార్తలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అంటే 2014లో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం, అటు టీడీపీ ప్రభుత్వం, అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉంది. అయినా కూడా వాళ్ళిద్దరి వద్ద సఖ్యత భావం లేకపోవటం వల్ల ప్రాజెక్టును లైట్ తీసుకోవటం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ముఖ్యంగా కొన్ని రోజుల తర్వాత కూడా అప్పుడు 2009లోనే 190 కోట్ల అంచనాను కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి స్పందన లేదని చెప్పేసి గత ప్రభుత్వాలు ఆరోపించాయి. అయితే ఇప్పటికైనా శ్రీశైలం ప్రాజెక్టులో ప్లంజ్-పూల్ వద్ద ఏర్పడిన ఈ భారీ గోయిని పూడ్చే కార్యక్రమం చేపట్టుకుంటే తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుపై ఒక నివేదికను తెప్పించుకొని, అదేవిధంగా మళ్ళీ అవసరమైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులతో మళ్ళొక నివేదికను సమర్పించుకొని ఖచ్చితంగా ప్రాజెక్టులో ఉన్న లోపాలను సవరించకపోతే ఖచ్చితంగా
పేను ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన ఈ యొక్క నష్టాన్ని ముందే భావించి ఖచ్చితంగా మరమ్మతులు చేయించాలని చెప్పేసి ఒక సూచన ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.